విస్తృతంగా ప్రజల్లో తీసుకొని పోవటం కోసం ప్రయత్నం చేస్తున్న మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మీ అందరికీ తెలిసిందే, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ క్యాబినెట్ రైతాంగ అవసరాలని, వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని రైతుల అవసరాలు అటు ఇరిగేషన్కి సంబంధించి కానీ, ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, మరో పక్కన సివిల్ సప్లై శాఖ ద్వారా కొనుగోలు సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే మార్కెట్ ద్వారా కొనుగోలు సంబంధించిన అంశాలు కానీ, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి రాష్ట్రంలో ఉన్న ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతోనే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పుడు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఆ వేల కోట్లని నిత్యం ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకుంటూ పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈ వేల కోట్లకు సంబంధించి సరే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రైతుల గురించి మేమే బాగా చేశాం, కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదని చెప్పే నాయకుల మాటలు కూడా వింటూ ఉన్నాను. అటువంటి నాయకులకి అందరికి కూడా లెక్కలతో సహా సమాధానం చెప్పటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాటలు చెప్పి బ్రతికేటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం. చేతల ప్రభుత్వం కాబట్టే దశాబ్దాల క్రితం కట్టినటువంటి నాగార్జున సాగర్ నీళ్ళు ఇంకా పారుతూ ఉన్నాయి, ఎక్కడ దెబ్బతినకుండా. చేతల ప్రభుత్వం కాబట్టే దశాబ్దాల క్రితం కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ దెబ్బతినకుండా ఇంకా లక్షలాది ఎకరాలకి నీళ్లు పారుతూనే ఉన్నాయి. చేతల ప్రభుత్వాలు కాబట్టే కడెం ప్రాజెక్టు నీళ్లు పారుతూ ఉన్నాయి. చేతల ప్రభుత్వం కాబట్టే ఇతరత్రా ఉన్నటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ నీళ్లు పారుతూ ఉన్నాయి, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా. సరే, ఎంతసేపటికి కూడా మాయమాటలతో అబద్ధాలను పోగేసి ప్రచారం చేసుకుంటూ మధ్యలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక పార్టీ కట్టకు ఒక ప్రాజెక్ట్ కడితే ఈ రాష్ట్ర సంపద అంతా పోగేసి అందులోనే పోశారు. ఏమైందో చూశారు మీరు. కాళేశ్వరం దశాబ్దాల క్రితం కట్టిన నాగార్జున సాగర్కి ఏం కాదు. ఇప్పటికి కూడా చింతకాణి గ్రామంలో, మండలంలో ఉన్నటువంటి రైతులు మెది తిప్పితే ఆ నీళ్లు పారుతుంది. మనకి 3-4 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టు మాత్రం ఉండదు. ఇది ఆ మాటలు చెప్పేటువంటి పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన పనులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చేతల పనులు. అందుకే ఇక్కడ సభ పెట్టి చింతకాణి మండలంలో, ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభ అని పెట్టాం. రైతు ఆశీర్వాద సభ అంటే ఖమ్మం జిల్లాలో వ్యవసాయం అంటేనే ఖమ్మం జిల్లా, ఖమ్మం జిల్లా అంటేనే వ్యవసాయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం వ్యవసాయం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం నేరుగా భూమిలో వ్యవసాయమైన పంటైనా పండిస్తూ ఉంటారు, లేకపోతే ఆ పొలంలో పనిచేసే భూమి లేని కూలీలైనా ఉన్నారు తప్ప వేరే వ్యాపకాలు మన జిల్లాకు లేదు పెద్దగా. అటువంటి జిల్లాని సస్యశ్యామలం చేయటం కోసం ఆనాడు గతంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు, ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టులు, కట్టేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మీ అందరికీ వివరించడం కోసమే ఇక్కడ రైతు ఆశీర్వాద సభ పెట్టాం. అట్లాగే రైతు భరోసా గురించి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లో నేరుగా ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. కేవలం మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు.
ఎన్ని సమస్యలున్నా ఇబ్బందులున్నా ఇక్కడ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఎన్ని సమస్యలున్నా మొక్కజొన్నను కొనుగోలు చేసింది ప్రభుత్వం, జొన్నలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఎన్ని సమస్యలున్నా ఫామ్ మెకనైజేషన్ కోసం వేల కోట్లు వెచ్చించి ఫామ్ మెకనైజేషన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఎన్ని సమస్యలున్నా తుమ్మల నాగేశ్వరరావు గారు సత్తుపల్లి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు పామ్ ఆయిల్ ప్లాంటేషన్ విరివిగా పెంచే కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. కేవలం కొన్ని పంటలకే పరిమితం కాకుండా పంటల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేటువంటి ఇతరత్ర పంటలను కూడా రైతులకు పరిచయం చేసి ఆ పంటల ద్వారా రైతాంగ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేసుకోవటం కోసం శాస్త్రవేత్తలతో మాట్లాడి ఇటువంటి సభలో సమావేశాలు పెట్టి మీ అందరినీ పిలిచి మీకు ఇక్కడ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నాగేశ్వరరావు గారు చేస్తూ ఉన్నారు. దీనికి కారణం మా రైతులు బాగుండాలి, ఆ రైతు వ్యవసాయం బాగుండాలి. ఒకప్పుడు మనం అందరం మాట్లాడుకునేవాళ్ళం రైతే దేశానికి వెన్నెముక, అటువంటి వెన్నెముకని బలోపేతం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అందులో భాగంగానే ఇవాళ 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా మీ కార్యక్రమంలో వేస్తూ రేపొద్దున మీ అందరి సమక్షంలో ఇంకా మిగతా ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేసి మీ అందరి ఆశీర్వచనం తీసుకోవాలనే ఈ ప్రాంతానికి మధుర శాసనసభ నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు క్యాబినెట్లో ఉన్నటువంటి అందరి మంత్రుల్ని ఈ సభకి ఆహ్వానించాం. ఈ సభకి క్యాబినెట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో పాటు అందరు మంత్రులు వస్తూ ఉన్నారు. మనమందరం ఆతిథ్యం ఇచ్చేటువంటి శాసనసభ నియోజకవర్గంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు కదలాలి, ప్రతి కుటుంబం కదలాలి. ఈ ప్రభుత్వానికి మనం స్వాగతం పలికి మా కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్న మిమ్మల్ని ఆశీర్వదించడే కాదు, అరచేతిలో పెట్టుకొని కాపాడుకుంటామని ఈ రాష్ట్రానికి ఇక్కడ నుంచే సందేశం మనం పంపించాలనేటువంటి ఆలోచనతోనే ఈ చింతకాండలో ఈ సభ ఏర్పాటు చేశాం. నాకు తెలుసు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇచ్చే నీళ్లు కానీ, వచ్చేటువంటి పంట రాబడి కానీ, కొనుగోలు చేసేటువంటి వ్యవస్థ కానీ, పారే నీళ్లు కానీ, ఇచ్చేటువంటి ఫామ్ మెకనైజేషన్ ద్వారా వచ్చే యంత్రాలు కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా మాత్రం వచ్చాయి తప్ప ఏ ఇతర ప్రభుత్వం ఈ జిల్లాకి చుక్కడ నీళ్లు కానీ చెబ్బడి నీళ్లు కానీ ఇచ్చింది లేదు. అదనంగా ప్రాజెక్టులు కట్టింది కూడా లేదు. ఇవాళ పారే ప్రతి చుక్క కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా పారించినటువంటి నీళ్ళే. ఏ పొలంలో రైతు ఇవాళ దుక్కి దున్నటానికి ఆ మడిలో అడుగు పెడితే ఆ మడిలో అడుగు పెట్టిన రైతు కాళ్ళకు తగిలేటువంటి ప్రతి చుక్క ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి తప్ప మధ్యలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది లేదు. ఇది చరిత్ర, లెక్కలతో సహా చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే చేతల ప్రభుత్వాలు 10 కాలాల పాటు ఉంటాయి. మాటలు చెప్పి మాయ చేసి మభ్యపెట్టి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రభుత్వాలు పార్టీలు అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా వచ్చిపోయినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళీ వచ్చేది లేదు, తిరిగేది కూడా లేదు. ఇది వాస్తవం. ఎవరైతే ప్రజల కోసం శాశ్వతంగా ఆలోచన చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తారో, ఆ భవిష్యత్తుకు పునాదులు వేస్తారో, అటువంటి పునాదులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలనే ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాయి తప్ప ఇలా మాయమాటలు చెప్పేటువంటి వాళ్ళు 1 రోజు 2 రోజులు నమ్ముతారు తప్ప శాశ్వతంగా మాత్రం నమ్మరు అనేది చాలా స్పష్టంగా 2023 ఎన్నికల సందర్భంలోనే మీరు తీర్పిచ్చారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇచ్చారు. అయినప్పటికి కూడా ఇద్దరు తయారై జిల్లాల వారీగా తిరిగి అబద్ధాలు పోగేసేటువంటి మాటలు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రజలు నమ్మరనేటువంటి విస్తవాన్ని వాళ్ళు గమనించట్లేదు. దయచేసి గమనించాలని చెప్పి వారికి కూడా చెప్తూ
మీ అందరూ ఈరోజు రేపు జరిగేటువంటి సభకి రాష్ట్రం అంతా ఎదురు చూస్తాం. 3 లక్షలకు తగ్గకుండా ఇక్కడ సభ జరగబోతా ఉంది. రేపొద్దున 3 లక్షలకు తగ్గకుండా ఇక్కడ సభ జరగబోతా ఉంది. ఊరితో సహా లెక్కలు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఊరితో సహా బూత్తో సహా లెక్కలు చెప్పడానికి, ఏ బూత్ నుంచి ఎంతమంది వస్తున్నారో, ఈ ప్రభుత్వాన్ని ఆస్వాదించడానికి వస్తున్నారో చెప్పడానికి కూడా లెక్కలతో సహా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ జరిగేటువంటి భారీ బహిరంగ సభ ముందు మీ అందరికీ, సభ కంటే ముందు మీ అందరినీ పిలిచి, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని పిలిచి, ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్నటువంటి మార్పులు, వస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మా రైతులకు చూపించాలని చెప్పి ఇక్కడ శాస్త్రవేత్తలను పిలిపించారు, అధికారులు పిలిపించారు, స్టాల్స్ పెట్టారు, మీకు ప్రజెంటేషన్స్ ఇచ్చారు, మీకు నేర్పిస్తా ఉన్నారు. నేర్పించడమే కాదు, వాటిలో మీకు ఏది అవసరమో ఆ అవసరాన్ని గుర్తించి మీరు ముందుకు పోతా అంటే ఈ ప్రభుత్వం ఇది చేయటానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే ఈరోజు ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన రైతులు కూడా దయచేసి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి, వచ్చిన సైంటిస్టులు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా శ్రద్ధగా వినండి. వ్యవసాయ ప్రపంచీకరణలో మారుతూ ఉంది రోజు రోజుకి. ఈ వ్యవసాయంలో పంట దిగుబడితో పాటు లాభాలు ఎక్కువ ఇచ్చేదాన్ని కూడా మనం ముందుకు గమనంలో తీసుకొని పోతే వ్యవసాయమే ప్రధాన రంగంగా మారి ఈ దేశానికి మరొకసారి ఇది వెన్నెముకగా మారి ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టే రైతాంగ సోదరులందరికీ అవి అందించాలని, అటు డైరీ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, ఇటు ఫిషరీస్ సంబంధించి కానీ, లేకపోతే పంటలు పండించే దాని గురించి కానీ, హార్టికల్చర్కి సంబంధించి కానీ, అన్ని రంగాలు, అగ్రికల్చర్ అలైడ్ డిపార్ట్మెంట్స్ అన్నిటికి సంబంధించి కూడా మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేశాం. మేము చెప్పే అంశాల కంటే కూడా వారు చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటన్నిటిని పాటించడం కోసం మీ ప్రయత్నాలన్నీ చేయండి. తద్వారా మీరు, మీ కుటుంబం, మీ భవిష్యత్తు కూడా ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపయోగపడతానటువంటి అంశాలు మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ మిగతా లెక్కలు అంశాలన్నీ కూడా రేపు 3 లక్షల మంది ప్రజల భారీ బహిరంగ సభ సమక్షంలో లెక్కలతో సహా మొత్తం ప్రజల ముందు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపొద్దున చేస్తాం. ఈ చేసే కార్యక్రమానికి మీరంతా కూడా పెద్ద ఎత్తున భారీగా కదిలి రావాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ.